ఎంత పక్కడు బందీగా మన తొలి వెలుగైన నెంబర్ 1 ఎట్టయిండు. ఇట్లా లంగ లత్కోరు పనులు ముందర చేసుకొని అయ్యిండు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర నుంచి వీడియోలు చేయొద్దని మనకు అల్టిమేటం జారీ చేయించింది. సో మనం మాట్లాడితే ఈ అమ్మాయితో ఇప్పుడు కేసు పెట్టిస్తాడు. మహేష్ గారు అమ్మాయి అంటే నా పర్సనల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడినావు అన్ని ఎదురు మనం మీద కేసు పెడతాయి ఇప్పుడు. సో అమ్మాయి పర్మిషన్ ఉన్నంత వరకు మనం మాట్లాడినాం. సో పర్మిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడితే మరి అమ్మాయి పర్మిషన్ కావాలి. మనం మహిళ కదా, ముందే చూస్తానంగా ఇప్పుడు బండి భగీరథ ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో. సో అందువల్ల మొత్తానికైతే ఇప్పటి వరకు పాజ్. ఇంకోటి జరిగి ఇంతవరకు మనం మాట్లాడిన వీడియోలు యూట్యూబ్లో ఉంచుతారంటే కొడుకులు 1 by 1 రిపోర్ట్లు కొట్టి పీకిస్తారు. చూద్దాం. ఇంకా మనకు ఎట్లాంటి లీగల్ నోటీస్ రాలేదు యూట్యూబ్ నుంచి ఇది వీడియోలు రిమూవ్ చేయడానికి కానీ ఇంకోది కానీ వస్తాయనే డౌట్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అది నెంబర్ 1 ఛానల్ కాబట్టి. ఇప్పుడు ఈ అర్చన అనే అమ్మాయి మల్లిగాడు రగ్గాడు ఎవడైతే ఈ బ్రోకర్ పనులు చేసిండో బ్రోకర్ గాడు మళ్ళీ అదే అమ్మాయిని కన్విన్స్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది.